చలనానికి సంబంధించి ఎన్ని రకాలు ఉంది అనేటటువంటి అంశాన్ని గనక మనం గమనిస్తే చలనం అనేది సాధారణంగా 3 రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. వీటికి సంబంధించినటువంటి అధ్యయనాలన్నీ కూడా మనం మెకానిక్స్లో భాగంగా పరిశీలించే ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో మొదటిది రేఖీయ చలనం. అంటే ఒక వస్తువు సరళ రేఖా మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే దాని యొక్క చలనాన్ని మనం ఇక్కడ లీనియర్ మోషన్ లేదా రేఖీయ చలనం అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఒక వస్తువు తన యొక్క అక్షాన్ని లేదా ఒక స్థిరమైనటువంటి బిందువుని ఆధారంగా చేసుకొని దాని యొక్క స్థానాన్ని పరస్పరం మార్చుకుంటూ ఉన్నట్లయితే దాన్ని మనము భ్రమణ చలనము, రొటేటరీ మోషన్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, భూమిని గనక గమనిస్తే చూడండి, ఉత్తర దక్షిణ ధృవాలను కలిపేటటువంటి ఒక ఊహాత్మక రేఖను అక్షం అనుకుంటే ఆ అక్షం వెంబడి తన చుట్టూ తాను భ్రమణం చెందేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి దాన్నే మనం ఇక్కడ భ్రమణ చలనంగా చెప్పుకుంటాం. మరొక అంశం ఏంటి అంటే, ఏదైనా ఒక స్థిర బిందువు నుంచి వేలాడుతూ ఆ స్థిర బిందువుకి ఆధారంగా చేసుకుంటూ అటు ఇటు కదిలేటటువంటి చలనము మూడవ రకమైనటువంటి చలనము. ఇక్కడ మనకు కనిపిస్తోంది, పైన ఉన్నటువంటి సపోర్టుని ఆధారంగా చేసుకొని ఒక దారం సహాయంతో ఒక లోహపు గుండును మనం వేలాడదీసినటువంటి పరిస్థితులలో దీనిని ఒకవైపుకి లాగి వదిలేసినట్లయితే 2 స్థిర బిందువుల మధ్య అది సుస్థిరంగా డోలనాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది లేదా కంపనాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇది ముందుకు వెనుకకు వస్తుంది. రెస్ట్ పొజిషన్కి వచ్చినటువంటి పరిస్థితులలో ఇది సమతా స్థితిలో ఉన్నటువంటి పొజిషన్ని మధ్యలో ఉన్నటువంటి ఈ అమరిక అనేది మనకు చెప్తుంది. సో ఇలాంటి చలనాలను మనం ఇక్కడ సరళ హరాత్మక చలనము, సింపుల్ హార్మోనిక్ మోషన్గా చెప్తాం.